శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ వివాదం మొన్న విష్ణుప్రియ, రీసెంట్‌గా అనన్య నాగళ్ళ. అంటే దీనిపైన అసలు వివాదం ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి ఈ సబ్స్క్రిప్షన్ పైన? అంటే సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి బానే. అంటే నెల ఇన్‌కమ్ 7,00,000 పైనే అన్నట్టుగా చెప్తున్నారు. హ్మ్. చెప్తున్నారు అంటే ఈ సబ్స్క్రిప్షన్ కోసం ఎగబడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాలి. అంటే ఇలాంటి యాప్ ఇది ఇన్‌స్టాలో పెట్టినటువంటి ఒక ధోరణి. ఓకే. అంటే ఈ అవకాశం ఎందుకు కల్పించారు వాళ్ళు? ఈ సబ్స్క్రిప్షనో లేకపోతే టికెటింగ్ సిస్టమ్. ఈ టికెటింగ్ సిస్టమ్ అనేది చాలా యాప్స్‌లో ఉంది. దీని వలన రకరకాల అంటే సమాజంలో సింగిల్స్ పెరుగుతున్నారు. హ్మ్. సింగిల్స్ పెరుగుతున్నారు, పురుషులు పెరుగుతున్నారు, స్త్రీలు పెరుగుతున్నారు. పెళ్లి అనే వ్యవస్థ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్న మాట వాస్తవమే. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు. గతంలో లాగా లేరు. అది వాస్తవం. ఓకే. రెండోది మగపిల్లలు పూర్తి సాంప్రదాయ పద్ధతుల్లో తయారైపోయి బ్యాక్ రన్నింగ్‌లో ఉన్నారు వాళ్ళు. అంటే ఆడపిల్లల్ని చాలా ట్రెడిషనల్‌గా చూస్తున్నారు వీళ్ళు. దాంతో అదొక దుర్మార్గమే. దీంతో ఈ సింగిల్స్ పెరుగుతున్నారు. ఆ ఏరియాలో బిజినెస్ చేయాలని చెప్పి ఈ యాప్‌ల వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టి ఇలాంటివన్నీ వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని వినియోగించుకోవటం అనేది వీళ్ళ వ్యవహారం. ఇది ఏదేదో కొన్ని యాప్స్‌లో అది నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా గానీ నోటిఫికేషన్ వస్తుంది. హ్మ్. మీరు ఒక అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నారా? ఒక నిమిషానికి రూ. 10, నిమిషానికి రూపాయి, ఇలా వాళ్ళ ప్రొఫైల్స్‌ని బట్టి రకరకాల రేట్లు నిర్ణయించి ఒక మెనూ, అలాగే దాంతో పాటు టారిఫ్ కార్డ్ ఇచ్చినట్టుగా పెట్టేస్తున్నారు వీళ్ళు యాపుల్లో. ఓకే. పెట్టేసి మీరు ఎంతసేపు మాట్లాడతారో అది కాలిక్యులేట్ చేసి ఆ బిల్ మీ అకౌంట్‌లో నుంచి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేలాగా, వాళ్ళకి క్రెడిట్ అయిపోయేలాగా హ్మ్. అలా డిజైన్ చేసి జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో ఆ మాట్లాడుతున్న వాళ్ళకి కొంత షేర్ ఎడుతుంది. హ్మ్. ఇవి వీడియో కాల్స్ దాకా పట్టుకొచ్చారు దీన్ని. వీడియో కాల్స్ మేము అరేంజ్ చేస్తాము, మేము ఫెసిలిటేట్ చేస్తాము, మీరు మాట్లాడుకోండి. మాట్లాడుకున్న దానికి నిమిషానికి రూ. 10 నుంచి రూ. 100 వరకు పెట్టి, ఓకే. అలా టారిఫ్‌లు పెట్టి ఇదొక సంపాదన మార్గం కింద పట్టుకొచ్చి జనాలకు ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో మీరు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి ఉన్న మార్గాలని 100 మార్గాలు, 1000 మార్గాలు చూపిస్తున్నారు హ్మ్. సోషల్ మీడియాలో. అవి అనైతికము అనుకుంటే అనైతికమే. కానీ వాళ్ళు అలా అనుకోవడం లేదు. అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గంలో వాళ్ళకి అవకాశాలు రాకపోవడమో, లేకపోతే మరొకటో, దీన్ని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకొని ముందుకు నడవక తప్పని పరిస్థితి వస్తోంది. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే దీన్ని సినిమాల్లో మనం నటించినప్పుడు కూడా స్కిన్ షో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. హ్మ్. కాబట్టి అదే మనం ఇక్కడ చేస్తున్నాము అన్న పద్ధతిలో వీళ్ళు జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. రెండోది ఎలాగూ ఈ సినిమాల్లో నటించటము, లేకపోతే స్టేజ్ మీద నటించిన రోజుల్లో కూడా నలుగురిలోకి ఒక అమ్మాయి జాబ్ చేయటానికి వచ్చినా గానీ వాళ్ళేదో నైతికంగా పతనమై జాబ్ చేయటానికి వచ్చారు అని మాట్లాడిన సమాజం మనది. వాళ్ళు ఇప్పుడు కెమెరా ముందుకొచ్చారు అనగానే మరింత గ్రాంటెడ్‌గా తీసుకుని మాట్లాడేస్తున్నారు. హ్మ్. ఈ గ్రాంటెడ్‌గా తీసుకుని మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మొన్న విష్ణుప్రియని టార్గెట్ చేశారు. ఇప్పుడు అనన్య నాగళ్ళని టార్గెట్ చేసి రాస్తున్నారు గానీ, హ్మ్. దీని వెనకాల వాళ్ళకి నిజానికి ఆ డబ్బుల అవసరం ఎంత పెరిగింది సమాజంలో అనేది కూడా పట్టించుకోవాలి. కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో అనవసరమైన వస్తువులు కూడా అవసరమైన నిత్యావసర వస్తువులుగా మార్చేశారు. హ్మ్. ఇప్పుడు కారు ఉండటం అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయి, దానికోసం డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలన్నా చేసేసే పరిస్థితి. అలాగే పిల్లల్ని పలానా స్కూల్లో చేరిస్తే తప్ప కుదరదు అనే పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఓకే. క్రియేట్ అయిపోయి ఆ స్కూల్లో చేర్చడానికి, డబ్బులు జనరేట్ చేయడానికి, ఏం చేయడానికన్నా సిద్ధపడిపోతున్నారు పేరెంట్స్. హ్మ్. ఇలాంటి ఒక కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు రోజు దోపిడీకి గురవటం అనేది అనివార్యం.
దాని నుంచి మనం ప్రొటెక్టివ్గా ఉండడానికి, డబ్బులు సంపాదించడానికి ఏం చేయటము తప్పు కాదు అనే పరిస్థితి. అలాగే రకరకాల సిద్ధాంతాలు ప్రచారం చేస్తారు మోటివేషన్ ప్రోగ్రాం వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే పేదరికం అనేది అదేమో శాపం కాదు, మీ చేతకానితనం అంటారు. అలాగే పేదగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదగా చనిపోవడం నీ తప్పే అని. ఓకే. ఈ మోటివేషన్స్, ఈ మార్కెట్ ఎకానమీ ప్రెజరు, ఈ ఆల్గారిథం మాయాజాలం, అవి రకరకాల వస్తువులు తీసుకొచ్చి జనాలని భ్రమల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, వీటన్నిటి నుంచి రోజుకి కనీసం 5,000 ఖర్చు పెట్టకపోతే వాడు మనిషి కాదు అన్న పద్ధతిలోకి తీసుకెళ్ళిపోయారు. దీని గురించి మాట్లాడి ఇక్కడ వీళ్ళు చేస్తున్న పనులకి దాని ప్రభావం ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి సామాజిక బాధ్యత ఎంత ఉంది, ఈ మార్కెట్ ఎకానమీలోకి దేశాన్ని నడిపించిన పెద్దలు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళ గొడవ ఏమిటి, ఇది పోవడానికి ఏం చేయాలి అనే దాని మీద ఒక చర్చ జరగకుండా వేగ్గా వీళ్ళేదో అనైతిక పనులు చేస్తున్నారు అని అనన్యని, లేకపోతే మొన్న విష్ణుప్రియ అమ్మాయిని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న, తను అలా తల కిందకి వెళ్లాడేసి మాట్లాడిన పద్ధతి మనం చూసాం వీడియో. అంటే ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు మీరు, చాలా సటైరికల్, అదొక సర్కాస్టిక్ గాను, సర్కాజం కూడా కాదు, అది పూర్తి స్థాయిలో గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడిన మాటే. అది చాలా దుర్మార్గం. అలాంటి కామెంట్స్ చేయడం ఖచ్చితంగా తప్పే. అది మీడియా తరపున జరగటం అనేది ఇంకా దుర్మార్గం. ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి అంటే ఎప్పుడైతే విష్ణుప్రియ కేసు వీళ్ళకి ఒక పాపులారిటీ వచ్చి జనాలు కన్జ్యూమ్ చేస్తున్నారు ఈ వార్తని అనే విషయం అర్థమైందో, ఇమ్మీడియట్గా టికెటింగ్ ఏరియాలో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి వీళ్ళు సెర్చ్ చేసి అనన్య నాగళ్ళని పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. ఇప్పుడు లాక్కొస్తే ఆవిడ దాన్ని జస్టిఫై చేసుకోవడానికి 100 మాటలు చెప్తే చెప్పచ్చు, దాని మీద మళ్ళీ పోస్ట్ మార్టంకి వెళ్ళక్కర్లేదు. ఆవిడ సామాజిక సేవ కోసము లేకపోతే మరొక దానికోసమో నేను ఈ మార్గంలోకి వచ్చానని చెప్పుండొచ్చు, కానీ దాని మీద పోస్ట్ మార్టం చేయక్కర్లేదు. ఆవిడ ప్రాబ్లమ్స్ ఏవో ఆవిడకున్నాయి, ఆవిడ గొడవలు ఏవో ఆవిడకున్నాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో. పరుగు పందెం వ్యవస్థలో ఉన్నారు అందరూ. ఈ పరుగు పందెం వ్యవస్థలో డబ్బులు సంపాదించడమే ప్రధానం తప్ప ఎలా సంపాదిస్తున్నాం అనే దాంతో అది అప్రస్తుతం అనే పరిస్థితి. చాలా చోట్ల దొంగతనాలకి వెళ్తున్నారు జనాలు. ఒకప్పుడు సినిమాల్లో, ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో కూడా క్షణక్షణం అనే ఆయన ఒక సినిమా తీశాడు, ఒక రాబరీ బ్యాక్డ్రాప్లో. డబ్బులు ఫైనల్గా గవర్నమెంట్కి చేరుతాయి. ఆ సినిమాలో కూడా ఒక దీనిలో పెట్టేస్తారు ఆ బ్యాగ్ని, ఒక రైల్వే స్టేషన్లో మామూలుగా ఈ సామాన్లు భద్రపరచు గదిలో పెట్టేస్తారు. అది పెట్టేసి ఆ టోకెన్ ఒకటే ఉంటుంది వీళ్ళ దగ్గర, ఆ స్లిప్ అక్కడ ఇచ్చేస్తే బ్యాగ్ ఇచ్చేస్తాడు కూడా, అందులో డబ్బులు ఉంటాయి. అంత ఈజీ టాస్క్ ఉన్నప్పటికీ ఆ ఫైనల్గా పోలీసులకు వెళ్తుంది. అది పోలీసు వారే తీసుకెళ్తారు ఆ డబ్బుల్ని, ఒక బ్యాంక్ రాబరీ తాలూకా డబ్బులు. అవి ఆ నామ్ ఉండేది. ఆ నామ్ ఉండటం అంటే ఒక రాబరీ నేపథ్యంలో సినిమా తీస్తే ఆ డబ్బులు ఫైనల్గా ప్రభుత్వానికి చేరాలి అనే పద్ధతిలోనే స్క్రిప్ట్ రాసుకునేవాళ్ళు. ఈ మధ్యకాలంలో రాబరీ నేపథ్యంలో వస్తున్న సినిమాల్లో ఆ డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళటం అనేది లేదు, అది ఎవరో ఒక పర్సన్కే చేరుతోంది ఆ డబ్బులు. అంటే ఆ చేరటం దగ్గర జస్టిఫికేషన్ చేస్తున్నారు, వీళ్ళకి చేరటం మంచిది, వీళ్ళకి చేరితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఇలాంటి జస్టిఫికేషన్ పాయింట్ ఏదో తీసుకుని అటువైపు డ్రైవ్ చేస్తున్నారు కథల్ని. ఇదివరకు రోజుల్లో ఆ పరిస్థితి ఉండేది కాదు. అలా ప్రతి చోట విలువలు మారుతున్నాయి. ఆ మారుతున్న విలువలు మారటానికి ఉన్న సామాజిక నేపథ్యం ప్రాపర్గా అర్థం చేసుకోకుండా వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడి వాళ్ళు ఏదో గ్రాంటెడ్గా తీసుకుని వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పెట్టారు అన్నట్టుగా మాట్లాడటము, వాళ్ళతో అలా బిహేవ్ చేయటము కూడా దుర్మార్గమే. సో కొంచెం మార్జిన్ ఇచ్చి చూడాలి ఇలాంటి విషయాలు. ఆ మార్జిన్ ఇవ్వకుండా బిహేవ్ చేయటం అనేది విష్ణుప్రియ గారి విషయంలో చూసాం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అలా టార్గెట్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు తమను తాము సమాజం నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి వాళ్ళు ఇలాంటి సమాధానాలు చెప్పక్కర్లేదు. మార్కెటింగ్ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి ఇది తప్పదు, అనివార్యం, ఇది అర్థం చేసుకోండి
స్టడీ చేయండి, లేకుండా మీరు సమాజాన్ని చదవకుండా వచ్చి దాడి చేయొద్దు. కొత్త సమాజాన్ని కొత్త కళ్ళద్దాలతో చూడండి, పాత కళ్ళద్దాలతో చూడకండి అని కొంచెం అటాకింగ్గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. Right. కానీ వాళ్ళకి అవకాశం ఎవరు, వీళ్ళ మీద పడి దాడి చేస్తారు కాబట్టి వాళ్ళు మరింత ముడుచుకుపోయి పారిపోయే ప్రయత్నమే చేస్తారు. Mm. అందుకని నేను ఈ విషయంలో వాళ్ళని తప్పు పట్టడము అదేదో దుర్మార్గంగా చూడాల్సిన విషయం అని కూడా నేను అనుకోవడం లేదు. Right. అందరూ ఉన్నారు. ఇంకా ఇంకా ఓపెన్గా మాట్లాడితే రకరకాల అంశాలు. ఒకప్పుడు శోభన్ బాబు గారితో సినిమా చేశారు, ఈ తరం మనిషి అని. Mm. అది ఆయన మధుసూదన్ రావు గారు తీసాడు ఆ సినిమా, వి మధుసూదన్ రావు గారు. ఆ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే శోభన్ బాబు చెప్పాడు, ఇది కొంచెం తేడాగా ఉందండి, ఇబ్బంది అని. అయితే మధుసూదన్ రావు గారికి భయపడి ఆయన ఆ సినిమా చేశాడు. Mm. అది మెయిల్ ప్రాస్టిట్యూట్ స్టోరీ. అది Okay. ఆ రోజుల్లో 70లో 75లో Mm. Mm. ఆలోచించిన కథ అది. Mm. అప్పటికే ఉంది సమాజంలో ఆ జాడ్యం. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న యాంగిల్లో తీశారు ఈ తరం మనిషి అని టైటిల్ పెట్టి. Okay. పల్లవి ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన సినిమా అది. సినిమా ఫ్లాప్ అయింది. Mm. సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆ సినిమా తీయాలనుకుని తీశాడు ఆయన. Okay. అలాంటి ఒక ధోరణి ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అలాంటి దారుణాలు అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నాయి. నోరు Yes. తెరిచి మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి కానీ సభ్యత కాదు అని ఆగుతున్నారు చాలామంది. అనవసరంగా ఈ ఆడపిల్లల్ని టార్గెట్ చేసి గ్రాంటెడ్గా తీసుకుని చీప్గా మాట్లాడి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. దీని గురించి ప్రజా సంఘాలు ఆలోచించి నెమ్మదిగా ఓపెన్ అయి మాట్లాడటం అవసరం. ఇప్పుడు వాళ్ళు ఎలాగో మాట్లాడలేరు, వాళ్ళు కార్నర్ అయిపోయారు, కార్నర్ చేశారు వీళ్ళు. Okay. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద అటాక్ చేయడానికి ఒక ఇండిపెండెంట్స్ కొంతమంది ఎవరైనా ఇండివిజువల్స్ బయటకు రావాలి, లేదంటే కొన్ని ప్రజా సంఘాలు, హక్కుల భంగమే ఇది కూడా, హక్కుల సంఘాలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. అసలు ఇలా వాళ్ళని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు మీరు అని. Mm. అది జరగాలి. అది అంటే సమాజం ఎలా తయారైపోయిందంటే మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత ఫలానా స్కూల్లో చదివించకపోతే మీ పిల్లల్ని చదివించటమే వేస్ట్ అనే పరిస్థితికి తీసుకొచ్చి ఆ స్కూల్ ఫీజుల కోసం అప్పులు చేసి అప్పులు తీర్చడానికి వ్యభిచారంలోకి వెళ్ళిపోయిన తల్లుల కథలు కూడా ఉన్నాయి. Right. కాబట్టి పరిస్థితులు బాగాలేవు. అంటే మార్కెట్ ఎకానమీ జీవితాల్లోకి వచ్చాక నానా దారుణాలు జరుగుతున్నాయి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బతుకుతున్నారు చాలామంది. పిచ్చి వాళ్ళ సంఖ్య పెరిగింది సమాజంలో. Mm. మెంటల్ హాస్పిటల్స్కి విపరీతంగా డిమాండ్ ఉంది ఇప్పుడు, సైకియాట్రిక్ డాక్టర్లకు కూడా. ఈ పరిస్థితి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి, కుటుంబాల్లో వైలెన్స్ పెరిగింది. Mm. వీటి మీద మాట్లాడుకోవచ్చు మీడియా. అనవసరంగా ఈ ఆడపిల్లల మీద దాడి చేయడం కన్నా సమాజంలో జరుగుతున్న ఇతర దుర్మార్గాలు చాలా ఉన్నాయి, దాని మీద ఫోకస్ పెడితే బెటర్. Right, sir. Thank you so much. థ్యాంక్ యూ.